రైతు భరోసా మార్గదర్శకాలను దాదాపు ఫైనల్ చేసింది రాష్ట్ర సర్కార్. రేపు కేబినెట్ సమావేశం ఉండడంతో మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని, సాగు చేసే రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సర్కార్ డిసైడ్ అయింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మ్యాప్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, అందరు కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే గడిచిన 11 సార్లు కూడా రైతు భరోసా కార్యక్రమం కింద, అంటే ముందు రైతు బంధు ఉండేది. రైతు బంధు కింద బీఆర్ఎస్ సర్కార్ దాదాపు 11 సార్లు ఇచ్చింది. దాదాపు 75,000 కోట్ల పైగా ఇప్పటికే రైతులకు అందించింది. కాకపోతే సీలింగ్ అంటూ ఏం లేదు. ఎకరా నుంచి ఎన్ని ఎకరాలు ఉన్న వారికైనా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సభలను కూడా చెప్పడం జరిగింది. గుట్టలకు, కొండలకు ఇష్టానుసారంగా ఉన్న వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, దీంట్లో చాలా మంది నేతలు బాగుపడుతున్నారనే విషయాన్ని చాలా సార్లు సందర్భించారు. కొంతమంది ఇంటెలెక్చువల్స్ కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గాని అందులో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రేపు కేబినెట్ సమావేశం నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను దాదాపు ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా 5 ఎకరాల వరకే రైతు భరోసా కార్యక్రమాన్ని రూపొందించాలి అన్నటువంటి నిర్ణయానికి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలు అయితే ప్లాన్ చేసింది. దీంట్లో ప్రధానంగా గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములు ఇట్లాంటి వాటికి ఇవ్వకూడదు అన్నట్టు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, రోడ్లకు కూడా వెంచర్లు వేసిన వాటికి కూడా రైతు బంధు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కోట్ల రూపాయలు అకౌంట్ లో పడడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. దాదాపు 2-3 ఎకరాలు ఉన్న వాళ్లకు నిజంగా సాగు చేసే వాళ్ళు కొంతమంది అయితే 50-100 ఎకరాలు ఉన్న వాళ్ళు కేవలం కొద్ది మేర మాత్రమే సాగు చేస్తూ మిగతా అంతా కూడా రియల్ ఎస్టేట్ కొండలు గుట్టలు ఉండడం వల్ల పెద్ద ఎత్తున అకౌంట్ లో పడడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేదు. మీద విమర్శలు వచ్చాయి. దీంతోనే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని పలు సందర్భాల్లో కానీ ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కొంత అమౌంట్ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం చూడొచ్చు ఒక్కసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు కింద మనం చూసాం 2 ఎకరాల లోపు 90% మంది దాకా రైతులు ఉండేవారు. దీంట్లో 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 52 లక్షల రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. కనుకనే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి 52 లక్షల రైతులను దృష్టిలో పెట్టుకొని సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి సర్కారు ఈ రకంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 5.5 లక్షల రైతులకు మాత్రం ఇది ఖచ్చితంగా నష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పేటువంటి ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్న దాంట్లో కొంతమంది ట్యాక్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, ఇట్లా వాళ్ళకు కూడా వర్తించదైనటువంటి నిర్ణయానికి అయితే ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ రైతు భరోసా, రైతు బంధు తరహాలోనే ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు ఎకరానికి ఎంతున్నా సంబంధం లేకుండా 2,000 రూపాయలు ఇచ్చుకుంటూ వస్తోంది. ఇది దాంట్లో కూడా ఈ ట్యాక్స్ పేయర్స్ ఇట్లాంటి వాళ్ళని మినహాయించే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే మార్గదర్శకాలను చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టయితే రేపు కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ మరోసారి కేబినెట్ సమావేశం జరగబోతోంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఈ రైతు భరోసాకు సంబంధించిన ఇష్యూ పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాలు కావచ్చు, జనాలు కావచ్చు అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే పలు సందర్భాల్లో చెప్పారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చర్చించి ప్రతిపక్షాల నిర్ణయం కూడా తీసుకున్న తర్వాత మేము వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకనే రేపు కేబినెట్ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం దాదాపు కనిపిస్తుంది. చాలా మంది అనుకున్నారు 10 ఎకరాలు 5-10 ఎకరాల వరకు దీనికి కట్ ఆఫ్ అంటే నరేందర్, ఇప్పుడు రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 5 ఎకరాల వరకే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?
వాస్తవానికి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, దాదాపు 95% మంది దాకా 5 ఎకరాల లోపే ఉంటారు. 2 ఎకరాల లోపు అయితే 90% మంది రైతులు ఉంటారు. కనుక పెద్దగా రైతుల నుంచి విమర్శలు ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే 5 ఎకరాల లోపు అంటే 95-96% మంది రైతులు ఉంటారు. ఇక మిగిలిన 5 ఎకరాల నుంచి 15 ఎకరాలు 20 ఎకరాలు ఉండేది కేవలం 5.5 లక్షల మంది మాత్రమే రైతులు ఉండే అవకాశం ఉంది. దాంట్లో చాలా మంది భూస్వాములు ఉన్నారు, పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఒకేసారి గంపగుత్తగా కొన్నటువంటి భూములు ఉంటాయి, కొండలు గుట్టలు ఉన్నాయి, కొంతమంది కేంద్ర సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇష్టానుసారంగా భూములు కొన్న వాళ్ళు ఉంటారు. ఇలా చాలా రకాలుగా ఉంటారు కాబట్టి భూస్వామి అలాంటి వాళ్ళని పెద్దగా విమర్శించే అవకాశం అయితే ఉండదు. బట్ నిజమైనటువంటి అర్హులైనటువంటి రైతులు మాత్రం మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి, కొంత ఎన్నైనా కూడా కొంత విమర్శలు అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ అదే సమయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చింది. కానీ ఇప్పుడు రైతు భరోసా కింద కొంత అమౌంట్ పెంచిస్తామని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆనాడు ప్రచారంలో చేసిన నేపథ్యంలో ఇప్పుడు 7,500 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిన పరిస్థితి, ఒక సాగుకు ఒక కారుకి ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పెంచిన అమౌంట్ తో ఇస్తారా లేదంటే పాత అమౌంటే కంటిన్యూ చేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఈ దఫా విషయం ఇంకా క్లారిటీ రావాల్సిన ఉంది. రేపు కేబినెట్ లో ఈ విషయం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా 5 ఎకరాల వరకే రైతు భరోసా అనే విషయం మాత్రం క్లియర్ కట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాని పైన ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా సంబంధం లేదు. పూర్తిగా 5 ఎకరాలు వరకు కటాఫ్ చేసి మిగతా ఎకరాలకు మాత్రం పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.